సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి హరిహర వీరమల్లు? ట్రైలర్ అయితే చూసిన బాగానే ఉంది. నేను ఖుషి సినిమా కాంచి పవర్ స్టార్ అంటే నాకు చాలా అభిమానం. అయితే ఇక్కడ పెట్టిండు కాబట్టి ఏదో చూద్దామని నేను వచ్చిన. అంటే అది సడన్గా మనం ప్రీ ఈవెంట్ అని సడన్గా ప్రమోట్ చేశారు. దాని గురించి మనం ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. నేను ఆటో డ్రైవర్ని. ఇవాళ చూసేసరికి శిల్పకళ వేదికల ప్రీ ఈవెంట్ అని చెప్పారు. సరే అని మనం వచ్చినాక మనకు టికెట్ దొరకలేదు, మనం పోయే ఛాన్స్ కూడా లేదు. ఇంకంతే. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది ఎట్టున్నా నేను చూస్తాను. అభిమానం ఉన్న చోటనే ప్రేమ ఉంటుంది. ఓకే. చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడబోతున్నారు. అండ్ ఈ సినిమా మీద కూడా చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు సినిమా మీద అన్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే 13 times పోస్ట్పోన్ అయింది సినిమా. సో అలాంటి వాటికి ట్రోల్స్కి దానికి ఏం చెప్తారు? ఇంకా అవి కామనే అన్న. యాజ్ ఏ పిఎస్పీకే ఫ్యాన్గా ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే పీక్ నెగిటివిటీ, ట్రోల్స్ ఇవన్నీ మేము ఫేస్ చేస్తూనే వచ్చాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగుంటే అందరూ చూస్తారు, బాగోకపోతే ఎవరు ఇష్టం లేకపోతే చూడరు కదా. సో ఇంకా సినిమా గురించి వచ్చేసి పీరియాడిక్ ఫిలిం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చేయడం, దట్టు ఆయన డ్రెస్సింగ్ స్టైలు, వింటేజ్ కళ్యాణ్ అవన్నీ మనం చూసేసి ఉంటాం కదా. సో ఇది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మేబీ జనాలు తీసుకోపోవడానికి కొంచెం టైం బట్టి ఉండొచ్చు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చేంజ్ అవుతుంది ఆ మైండ్ సెట్ అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ ఓజీ రాబోతుంది కదా. సో ఓజీ అది హరిహర వీరమల్లుకి ఓజీకి చేస్తే మీ ఓటు దేనికి ఉంటుంది? ఆబ్వియస్లీ చాలా కష్టమైన క్వశ్చన్ అడిగా. బట్ కొంచెం హరిహర వీరమల్లుకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను. ఎందుకంటే కళ్యాణ్ గారు పర్సనల్గా కొంచెం అంటే మీరు చూసుంటారు కదా, ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ఇంటర్వ్యూలు కానీ ఇలాంటివి ఎప్పుడు జరగలేదు కళ్యాణ్ గారి లైఫ్లో, ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ లైఫ్లో. సో ఫర్ ద ఫస్ట్ టైం హరిహర వీరమల్లుకి ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడం. అండ్ దట్టు ఈరోజు చెప్పాడు మ్యాక్స్ ఎన్ని అయితే అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తాను ఈ 2 daysలో అని. సో కళ్యాణ్ గారు కొంచెం కాన్సన్ట్రేషన్గా కొంచెం మంచిగా సినిమా మీద ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు సినిమాలో కంటెంట్ ఏంటనేది మనకు అర్థమవుతుందిగా. సో సినిమా చూసిన తర్వాత ఆబ్వియస్లీ హరిహర వీరమల్లు ఫేవరెట్ అయిద్దని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ట్రైలర్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఎలా అనిపించింది పవన్ గారిని ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత ఆయన్ని అలా చూడడం, సోలోగా రావడం? అండ్ రేపు తొందరలో మళ్ళీ ఆయన పెద్ద స్క్రీన్ మీద చూడబోతున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ట్రైలర్తోనే రికార్డులు బద్దలైపోయినాయి. ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిండు. మొన్నటిదాకా పుష్ప అన్నారు, పుష్పాన్ని బీట్ చేసిండు. దీని తర్వాత మళ్ళీ ఓజీతో రాబోతున్నారు. సో ఓజీ వచ్చాక అది వేరే లెవెల్, అది అరాచకం ఆ సినిమా. మా ఓటు ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చేది హరిహర వీరమల్లు, తర్వాత దీని నుంచి ఆ నెక్స్ట్ లెవెల్కి ఓజీ ఉంటుంది. అది ఓకే. సో అండ్ ఈవెంట్ ఎలా జరగబోతుంది? ఈవెంట్ మీద ఎక్స్పెక్టేషన్? ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడే చాలా ఎమోషనల్గా ఉన్నాయి. తనను తగ్గించుకొని మిగతా హీరోల కన్నా నేను తక్కువే అని తనను తగ్గించుకొని హెచ్చింపబడుతున్నాడు. పర్లేదు బ్రో, హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అయిపోద్ది బ్రో. అది పవన్ కళ్యాణ్ అటు థియేటర్లో బ్లాస్టే. పవన్ కళ్యాణ్ అటు పక్క అటు పక్క పాలిటిక్స్ ఇటు పక్క మూవీస్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీకు సినిమాల్లో ఎక్కువ నచ్చారా, లేదు అంటే ఫస్ట్ మూవీస్ తర్వాత పాలిటిక్స్ ఫస్ట్ మూవీస్ తర్వాత పాలిటిక్స్ ఆల్రెడీ చెప్పాడు. అతాపాతాలని తొక్కుతా అన్నాడు, ఒకరిని తొక్కేశాడు.